హాయ్ ఫ్రెండ్స్, అందరూ క్షేమం అని చెప్పేసి భావిస్తున్నాను. ఈరోజు వెరీ స్పెషల్ వీడియో. మనం ఎంత ఈ యొక్క మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఏంటంటే బెటర్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా వస్తాయి అండ్ ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ అనేది కూడా మనం చూడొచ్చు. అయితే ఈరోజు నేను ఒక 5 చార్ట్స్ అనేది తీసుకురావడం జరిగింది. 5 చార్ట్స్లో మనం ఏం అబ్జర్వ్ చేసామనేది చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇది మీరు ఎంత పార్టిసిపేట్ చేసి ఎంగేజ్ అవుతూ ఉంటే అంత మంచి కాంటెంట్ అనేది మనం డెలివరీ చేయగలుగుతాం. సో డెఫినెట్గా ఏంటంటే ఇది వెరీ బేసిక్గా అనిపిస్తుంది, కానీ చాలాసార్లు ఇవన్నీ మనం రెగ్యులర్గా చార్ట్స్ మీద చూస్తూ ఉంటాం, బట్ ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. వాటి గురించి ఏంటంటే రానున్న రోజుల్లో ఇంకా డీప్గా మనం అనేది డిస్కస్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ వైపుగా అడుగులు వేస్తాం. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న చార్ట్ వచ్చేసరికి మణప్పురం ఫైనాన్స్ డైలీ టైం ఫ్రేమ్. ఇది డైలీ టైం ఫ్రేమ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇక్కడ వచ్చేసరికి కంపెనీ యొక్క నేమ్ అనేది కనిపిస్తుంది. ముందుగా నేను ఒక ప్రశ్న అనేది అడుగుతున్నాను. ఇక్కడ యారో అనేది పెట్టాం కదా, ఈ యొక్క క్యాండిల్ని మనం ఏమని పిలుస్తాము? జస్ట్ అంతే. ఇక్కడ ఎటువంటి ఇంటర్ప్రిటేషన్ అనేది చేయొద్దు ప్రస్తుతానికి. వితౌట్ అండర్స్టాండింగ్ ఏంటంటే మనం ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నా మనం ఏంటంటే కరెక్ట్ రిజల్ట్స్ అనేది పొందలేం. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం, దాని తర్వాత వీటిని ఎలా యూజ్ చేయాలనేది నేను క్లారిటీగా చెప్తాను. అయితే ఇక్కడ ఏదైతే క్యాండిల్ కనిపిస్తుందో ఈ యొక్క క్యాండిల్ని మనం ఏమని పిలుస్తాము అంటే QUIZ-1 అనమాట ఇది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మీరు ఆన్సర్ చేసేటప్పుడు సింపుల్గా 1 అని టైప్ చేసి దానికి కొద్దిగా స్పేస్ ఇచ్చి ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బుల్లిష్ క్యాండిల్ అనుకోండి, బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, లేకపోతే ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ క్యాండిల్. నేను ప్రస్తుతం ప్యాటర్న్స్ గురించి అడగట్లేదు, ఇండివిజువల్ క్యాండిల్ గురించి మాత్రమే అడుగుతున్నా. ఎటువంటి ప్యాటర్న్స్ అనేది మీరు మెన్షన్ చేయక్కర్లేదు. ప్రీవియస్ క్యాండిల్స్ ఏంటి అనేది మొత్తం ఇగ్నోర్ అనేది చేయండి. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తున్న క్యాండిల్ ఏమిటి? ఓకే, దానికి మీరు ఏంటంటే సమాధానం అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే రెండవ స్టాకు డేటా ప్యాటర్న్స్ ఇండియా లిమిటెడ్. మనం చూస్తున్న టైం ఫ్రేమ్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అదే ఈ యొక్క పర్టికులర్ దాంట్లో మనం చూస్తున్న క్యాండిల్ ఏంటి? ఓకే, సో ఈ యొక్క ఇప్పుడు సెకండ్ దాంట్లో ఏంటంటే ప్రీవియస్ దాంతో ఇంటర్ప్రిటేషన్ అనేది చేయండి. ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ అంటే ఈ 2 క్యాండిల్స్ అనేవి మీరు తీసుకోవాలి. నా ఏంటంటే మీ యొక్క ఆన్సరు ఏదైతే అది ఇక్కడ రాయాలన్నమాట. నేను అది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని తరువాత ఇది మూడవది, వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఓకే, దీని గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాస్టర్ డిఎం హెల్త్ కేర్ డైలీ టైం ఫ్రేమ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం ఈ 2 క్యాండిల్స్ని కంబైన్ చేసి చూడాలి. ఫస్ట్ ఈ క్యాండిల్ అంటే ఏంటి, ఈ క్యాండిల్తో కంబైన్ చేసినప్పుడు మనకి ఈ కంబైన్డ్గా ఈ క్యాండిల్ స్టిక్స్ని కలిపి ఏమని పిలుస్తారు అనేది మీరేంటంటే ఈ యొక్క థర్డ్ దాని కింద ఆన్సర్ అనేది చేయాల్సి ఉంది. దాని తర్వాత ఫోర్త్ది, ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ప్రిన్స్ పైప్స్ ఫిట్టింగ్స్ లిమిటెడ్ డైలీ టైం ఫ్రేమ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో చూస్తున్నాం. ఓన్లీ ఈ క్యాండిల్ గురించి తెలపండి, ఓన్లీ ఈ క్యాండిల్, ఇంకా మనకి ఇంటర్ప్రిటేషన్ వద్దు. ఓకేనా, ఈ లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఎరా మార్క్ చేసుకున్నామో ఈ క్యాండిల్ని ఏమని పిలుస్తాం మనం? ఓకే, దానికి సంబంధించిన డేటా మాత్రం మీరు అక్కడ ఇవ్వండి. అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి కేఆర్బిఎల్ లిమిటెడ్ డైలీ టైం ఫ్రేమ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అండ్ ఇక్కడ లాస్ట్ 3 క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి అండ్ ఈ క్యాండిల్ పేరేంటి? ఫస్ట్ 5th మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ క్యాండిల్ నేమ్ రాయాలి. దాని తర్వాత ఈ 3 క్యాండిల్స్ మనకి ఏం చెప్తున్నాయి అనేది వివరణ అనేది ఇవ్వండి. సో ఈ యొక్క 5 ఏవైతే ఉన్నాయో ఆ క్విజ్ అనేది అందరు పార్టిసిపేట్ చేయండి. డెఫినెట్గా అందరి కామెంట్స్ అనేది చదువుతాను. నెక్స్ట్ టైం ఏంటంటే ఎవరు కరెక్ట్గా చెప్పారు అనేది ఏంటంటే పబ్లిష్ చేద్దాం మనం. ఓకేనా, ఎవరైతే మంచిగా చేశారో స్క్రీన్ షాట్ అనేది తీసుకొని పబ్లిష్ చేద్దాం. అండ్ వీటిని రియల్ టైంలో మనం బెనిఫిట్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను డెఫినెట్గా షేర్ చేస్తాను. హోప్ నేనైతే అందరి దగ్గర నుంచి కూడా ఎవరైతే నేర్చుకోవాలి, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను డెఫినెట్గా వాటిని రివ్యూ చేస్తాను. వాటిని ఎలా యూజ్ చేయాలి, వాటిని ఎలా యూజ్ చేస్తే మనకు బెనిఫిట్స్ వస్తుంది అనేది మొత్తం కూడా ఒక ప్లాన్ ప్రకారం షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో QUIZ-1 అనేది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇటువంటి వీడియోస్ అనేది మళ్ళీ కావాలంటే మీరు కింద కామెంట్స్ కూడా చేయొచ్చు అండ్ మీ సపోర్ట్ని లైక్ ద్వారా కూడా తెలియజేయచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.